నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక. జాంబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్పూర్ గ్రామంలో తాళం వేసిన 6 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న 40 జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండవ డోసు వ్యాక్సినేషన్పై యుద్ధ ప్రాతిపదికన అందరూ పనిచేయాలని సూచించారు. अब आपके माइक्रो स्ट्रेटेजी बताते हुए आगे चलना है. अब हम राज्य का हिसाब, जिले का हिसाब उसको भूल जाए. हम हर गांव में भी मोहल्ला, उसमें भी वो 4 घर बाकी रह गए तो 4 घर, बारीकी की तरह हम जितना जाएंगे हम परिणाम प्राप्त करेंगे. और जहां कहीं भी जो भी कमियां हैं उसे जल्द से जल्द दूर करके ही रहना है. जैसा अभी आपसे बातचीत में मैं स्पेशल कैंप लगाने की बात उठी. हमारे जो एनसीसी, एनएसएस के युवा साथी हैं, आप उनकी भी ज्यादा से ज्यादा मदद लीजिए. आप अपने अपने जिलों का क्षेत्रवार टाइम टेबल इसको भी बना सकते हैं. अब हर घर टीका, घर घर टीका, इस जज्बे के साथ हम सबको घर घर पहुंचना है. साथियों, इस अभियान की सफलता के लिए हमें कम्युनिकेशन के लिए टेक्नोलॉजी से लेकर अपने सोशल इंफ्रास्ट्रक्चर का भरपूर उपयोग करना है. पहली डोज के साथ साथ आप सभी को दूसरी डोज पर भी उतना ही ध्यान देना होगा, क्योंकि जब भी संक्रमण के केस कम होने लगते हैं तो कई बार अर्जेंसी वाली भावना कम हो जाती, हम सहन नहीं कर सकेंगे. इसलिए टीके की दोनों डोज तय समय पर लगना बहुत जरूरी है. ఈ నెల 29వ తేదీన వరంగల్లో 10 లక్షల ప్రజలతో విజయ గర్జన సభ జరగనున్నట్లు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ఈ విజయ గర్జన సభలో ప్రజలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. వరంగల్ అడ్డా మరి ఉద్యమం నేపథ్యం ఉన్న ఈ వరంగల్లోనే ఈ 20 సంవత్సరాల విజయాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా వరంగల్లే కాదు, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న ఈ వరంగల్లోనే కాదు, మరి అది వర్ధనపేట నియోజకవర్గ పరిధిలో వచ్చడం కూడా నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. మరి ఇప్పటికే 3-4 స్థలాలు చూడడం జరిగింది. అనువైన స్థలం మరి నేషనల్ హైవేకు పక్కన ఉంటే మరి రాష్ట్రం నుండి వచ్చే దాదాపు 20,000 పైచిలకు బస్సులు, 20,000 పైచిలకు కార్లు వస్తున్నాయి. కాబట్టి మరి ప్రజలకు, సిటీ ప్రజలకు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే కొన్ని ప్రదేశాలు కూడా చూడడం జరిగింది. మరి అక్కడ చూసినామో లేదో రాజకీయ దురుద్దేశంతో మరి రైతుల్ని రెచ్చగొట్టి ఆగమైపోతాయి, మీ గెట్లాగమైపోతాయి, మీ పైపులాగమైపోతాయి అనే పరిస్థితిలో కొంతమంది రాజకీయ పార్టీ వాళ్ళు రైతుల్ని ప్రేరణ చేస్తున్నారు. మీ ద్వారా రైతులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి కేసీఆర్ గారు స్వయాన వ్యవసాయదారుడు, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన బిడ్డ, మరి ఉద్యమ నేపథ్యం ఉన్న బిడ్డ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతాంగం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్న కేసీఆర్ గారు మరి ఈరోజు రైతులకు మేము ఒక్క ఇంచు కూడా, ఒక్క రూపాయి కూడా నష్టం జరిగే విధంగా మేము కార్యక్రమం చేపట్టాం. మీ అందరి సమ్మతంతో, అందరి భాగస్వామ్యంతో ఈ పండుగను విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరో చెప్పిన మాటలు మా రైతన్నలు వినకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. మరి టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ సమావేశం పెట్టినా, మరి గతంలో అనేక భారీ బహిరంగ సభలు పెట్టినాం. ఏ ఒక్క దగ్గర కూడా చిన్న రైతుకు కానీ, ప్లాట్ యజమాని కానీ ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా
మరి చేసిన పరిస్థితి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈరోజు 29వ తారీఖు జరిగే గర్జనలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా మరి నేను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా మా నియోజకవర్గ పరిధిలో వస్తే ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా మరి సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. దయచేసి మా రైతన్నలు గాయి గతర కావద్దు, వారి మాటలు నమ్మొద్దని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఏది ఏమైనా ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఆ సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితే మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో చేసిన అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల ముందు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు అనేక కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులు ఏదైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళు మెచ్చుకోక ఒప్పుకోక తప్పని పరిస్థితి మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం. మరి రైతు బంధు తీసుకోండి, రైతు బీమా తీసుకోండి, ఆసరా పెన్షన్ తీసుకోండి, కళ్యాణ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి, కేసీఆర్ కిట్ తీసుకోండి, మా పేద బిడ్డల చదువు కోసం అనేక గురుకులాల నిర్మాణం కావచ్చు, విదేశాల్లో చదువుకోవడానికి మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఓవర్సీసే కావచ్చు, మరి ఇలాంటి పథకాలన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మెచ్చుకునే పథకాలు మీరు చూస్తున్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావలసిన పేద బడుగు బలహీన వర్గాల కోసం తలపెట్టిన ఈ పథకాలు ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం అనేక పథకాల రూపకల్పనతో పాటు మొన్నటికి మొన్న దళితుల కోసం దళిత బంధు కార్యక్రమం తీసుకొని మరి అదే రీతిలో మరి బీసీ బంధు కావచ్చు ఇతరత్ర వర్గాల కండలో ఆనందాన్ని చూడడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యక్రమాల్ని ప్రజల ముందు ఉంచాలి. కాబట్టి మరి యావత్ ఇటీవల తన తల్లిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి పరామర్శించారు. మహబూబ్ నగర్లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తన తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం క్లాస్పూర్ గ్రామంలో దొంగల బీభత్సం. 6 ఇళ్లలో చోరీకి పాల్పడి విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను, నగలను దోచుకెళ్లారు దుండగులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి విచారణ చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి సుమారు 6 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో తాళం వేసిన 6 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఉదయం పక్కింటి వారు తలుపులు తెరిచి ఉన్నట్లు చూసి దగ్గరకు వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి యజమానికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగిందని, విలువైన ఆభరణాలు, నగదు పోయిందని లబోదిబోమన్నారు. బంగారు ఆభరణాలు, వెండి, నగదు చోరీ అయినట్లు బాధితులు తెలిపారు. మరో 5 ఇండ్లలో ఎంత పోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. గ్రామంలో 6 ఇండ్లను దొంగలు దోచుకెళ్లడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు స్వీకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నీరడి బొంబాయి సాయిలు. మా సునీత వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. మా బిడ్డనే 22 తులాల బంగారం పోయింది, 6 లక్షల రూపాయలు పోయినాయి. మా అక్కది 2 తులాల పడిగలు 20,000 రూపాయలు. పక్కోళ్ళ ఇండ్లల్లో కొన్ని పైసలు పోయినాయి. 6 ఇండ్లు మొత్తం అందులో కొన్ని డబ్బులు పోయినాయి, ఇందులో ఎక్కువ పోయినాయి సార్. 6 ఇండ్లు మొత్తం లాకులు చేసిండ్రు. కొన్ని ఇండ్ల పైసలు దొరికినాయి, కొన్ని ఇండ్ల ఏం లేదు. 6 ఇండ్లు అయితే మొత్తం కీరీలు వలగొట్టారు సార్. ఏది కీరీ లాక్కుంటే అది మొత్తం క్లోజ్ చేసి
సార్ ఆ దొంగలను పట్టుకొని మా బంగారం మాకు అప్పగించండి సార్ మీరు దయచేసి. టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పదవులు అనుభవించి టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మీరు కుటుంబ రాజకీయాలు చేసి ఇతరులకు వేలెత్తి చూపడం సరికాదన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలుపు వ్యక్తిగత గెలుపు అని, బీజేపీ పార్టీ గెలుపు కాదని, దానికి రూరల్ నియోజకవర్గంలో ఉన్న కొందరు నాయకులు తామే గెలిచిన విధంగా విజయోత్సవ ర్యాలీలు చేసుకుని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పై ఆయన తనయుడిపై విమర్శించడం సరికాదని హెచ్చరించారు. మీరు కుటుంబ రాజకీయాలు చేస్తలేరా? మీ చిన్నాన 15 సంవత్సరాలుగా సర్పంచ్గా, ఇంకొక చిన్నాన ఎంపీటీసీగా గెలిపించుకొని వైస్ ఎంపీపీ పదవి ఇప్పించింది మర్చిపోయావా? అదేవిధంగా మీ తమ్ముడికి నడిపల్లి సర్పంచ్గా చేసి కుటుంబ రాజకీయాలు చేస్తలేవా అని సవాలు విసిరారు. టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఎంపీపీగా అయిన వ్యక్తికి రాజీనామా చేయించి బీజేపీ అభ్యర్థిగా గెలిపించుకుంటావా? దమ్ముంటే రాజీనామా చేసి ఎంపీటీసీగా గెలిచినప్పుడు మీ నైతికతను నమ్ముతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాస్తో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, దాసరి లక్ష్మీ నర్సయ్య, నల్లవెల్లి సాయిలు, పులి వెంకటేశ్వర్లు, నీరడి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ డిస్పల్లి మండలంలో కావచ్చు, రూరల్ నియోజకవర్గంలో కావచ్చు, మరి కొంతమంది నాయకులు వాళ్ళే ఎమ్మెల్యేలు అయినట్టుగా, వాళ్ళే ఈరోజు ఏదో శాసనసభ్యులు గెలిచినట్టుగా విజయోత్సవాలు చేసుకుంటే విజయోత్సవాలు చేసుకోవచ్చు ఎవరైనా, కానీ విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో అవాకులు చవాకులు మాట్లాడుతూ మా పార్టీ నాయకుల మీద, మా నాయకత్వం మీద, మా అందరి నాయకుడు బాజిరెడ్డి గోవన్న గారి మీద కావచ్చు, మా యువ నాయకుడు జగనన్న గారి మీద కావచ్చు, అవాకులు చవాకులు మాట్లాడినటువంటి సందర్భంలో హెచ్చరిస్తున్నాం. ఎవరైతే వారసత్వాల గురించి, ఎవరైతే కుటుంబ పరిపాలన గురించి మాట్లాడారో ఆ నాయకుడికే చెప్తున్నా, నీ చిన్నారని అమృతపూర్లో సర్పంచ్ 15 సంవత్సరాలుగా పెట్టుకుంటావు, మళ్ళీ ఇంకో చిన్నారని నడిపేల్లో ఎంపీటీసీ పెట్టుకుంటావు, ఆయనని మళ్ళీ వైస్ ఎంపీపీ చేసుకుంటావు, మళ్ళీ నీ అన్న కొడుకుని డిచ్పల్లిలో సర్పంచ్గా పెట్టుకుంటావు. నువ్వు వారసత్వాల గురించి, కుటుంబ పాలన గురించి మాట్లాడితే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. ఖబర్దార్ అనే విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం, మీరేదో ఈటెల రాజేందర్ గారి 6 టర్మ్ల ఎమ్మెల్యే ప్రస్థానంలో వాళ్ళు గెలిస్తే మీరు మీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదో పొడిచిందని మీరు పోయి ఏదో గెలిపించినామని చెప్పి ప్రగాలు పలుకుతున్న సందర్భంలో నేను ఒక సవాల్ విసురుతున్నా. డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా నా సవాల్ని స్వీకరించండి. మీరు నిజంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే నా సవాల్ని స్వీకరించండి. ఈ గులాబీ జెండాపై, ఈ టీఆర్ఎస్ గుర్తుపై, కారు గుర్తుపై ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయినటువంటి మీ పక్కన ఉండే ఎంపీపీ గద్దెబొమ్మన్న ఆయనని ముందుగా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి దూస్గావ్ గ్రామంలో బీజేపీ పార్టీ బీఫామ్ పైన ఎంపీటీసీ గెలిచి రమ్మను. అప్పుడు మీ యొక్క నైతికతను, మీ యొక్క చిత్తశుద్ధిని నమ్ముతాం. కానీ టీఆర్ఎస్ పార్టీ కాండ్వాలు గెలిచినటువంటి వ్యక్తుల్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఇక్కడ తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని మేమేదో చేశాం, ఇదంతా భారతీయ జనతా పార్టీ గొప్పతనమని మాట్లాడుతున్నారో మీరు అందరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో విషయం మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సాగునీటి రంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సాగునీటి రంగం గురించి మీరు మా గోవన్నకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే కాళేశ్వరం 21 ప్యాకేజ్ ఉందో, కాళేశ్వరం 21 ప్యాకేజ్ మింట్రాస్పల్లి పంప్ హౌస్ దగ్గరికి వస్తే మేము చూపిస్తాం. 95% పనులు పూర్తి చేసుకుని అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అది కాకుండా ఇక్కడికి ఏదైతే మన సిరికొండ పోయేది అది కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. రాబో 2 సంవత్సరాల్లో వాటిని పూర్తి చేసి ఖచ్చితంగా సాగునీరుని ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇవ్వబోతున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. పదే మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ స్వార్థాల కోసం, నీ రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే కావడానికి పార్టీ మార్చి
నీ ఎంబడ తీసుకెళ్ళి వాళ్ళని బలిపశువులు చేసి ఎక్కడ నా ఎంబడ వచ్చిన వాళ్ళు నన్ను కాదని మళ్ళీ వెళ్ళిపోతారు అనే భయంతో రెచ్చగొడుతున్నావో ఆ రెచ్చగొట్టు విధానాన్ని మానుకోవాలని ఇకనైనా నియోజకవర్గ ప్రజలకి మన డిచ్పల్లి మండల ప్రజలకి మంచి జరిగేలా ఆలోచించాలి, కానీ రాజకీయాలు మానుకోవాలని ఈరోజు డిచ్పల్లి మండల పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడానికి నిస్సిగ్గుగా పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోయి గెలిచిన ఒక గెలుపుని గెలుపుగా అనుకుంటూ అది ఒక వ్యక్తి గెలుపుని మీ పార్టీల గెలుపులుగా భావిస్తూ ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి రెండు జాతీయ పార్టీలు గెలిచి సిగ్గుపడండి. మీరు రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల ప్రజలకు అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు సూచించారు. నేను వెంకటేశ్వరరావు దేశాయ్, న్యాయవాది మరియు టీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యకర్తను. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, బోధన్, రెంజల్ మరియు నవీపేట్ మండలాల మరియు బోధన్ పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులకు నేను దీపావళి పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కోవిడ్ నిబంధనలను మరియు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ టపాకాయలు పేల్చడంలో తగు జాగ్రత్తలు వహించాలని, పిల్లల్ని ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలందరికీ కోరుతూ, మరియు షకీల్ అన్న మన బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు నాయకత్వంలో ఇక్కడ ఈ సంవత్సరం పంటలు కూడా చాలా రైతులు బాగా పండించారు. పంటల్ని కూడా మార్కెట్ కమిటీ ద్వారా మరియు సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. మరియు కావున అందరూ కూడా ఈ సందర్భంగా వారు పంటలు మంచిగా పండిన సందర్భంగా వారు విజయోత్సవాలను జరుపుకుంటూ ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారని ఆశిస్తా ఉన్నాను. బోధన్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దీపావళి పండుగను ఆనందంగా ఎట్లా జరుపుకుంటామో అదే పద్ధతిలో దాని తర్వాత కూడా ఆనందంగా ఉండాలి. దీపావళి పండుగ పర్యవసానం ఏ కుటుంబం మీద కూడా పడవద్దు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు పిల్లల్ని మాత్రం తల్లిదండ్రుల దగ్గరుండి కేర్ తీసుకొని ఆ ఫైర్ క్రాకర్స్ కాల్చడం చాలా మంచిది. అదే పద్ధతిగా పెద్దలు కూడా కొంతమందిని చేతులు పెట్టి కాల్స్తా లేకపోతే అట్లా ప్రయోగాలకు రకరకాల ప్రయోగాలు చేస్తారు. అలాంటివి వాళ్ళకి ప్రమాదకరం. ఆ ప్రమాదం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద పడుద్ది ఎఫెక్ట్ అనేది. కాబట్టి అందరూ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ దీపావళి పండుగను ఉత్సవంగా చేసుకోవాలని ముఖ్య సూచన. ఇంకోటి ఏంటంటే దీపావళి సందర్భంగా చాలామంది ఈ పేకాట్లు కనుక ఆడుతుంటారు. బెట్టింగ్ కట్టి పేకాడితే మాత్రం కంపల్సరీగా రైడ్స్ జరుగుతాయి, కేసులు వేస్తాము, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పేకాటను ఆడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోధన్ ప్రజలందరికీ కూడా ముందస్తుగా ఈ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే క్రాకర్స్ కాలుస్తారో, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దవాళ్ళ సంరక్షణలోనే కాల్చాలని, అదేవిధంగా పర్యావరణానికి అతిగా నష్టం జరగకుండా ఏదైతే ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగిందో అలాంటి క్రాకర్స్నే కాల్చాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ఎలాంటి అంటే కాటన్ దుస్తులు ఇలాంటివి ధరించడం ద్వారా మరి ఏదైనా స్పార్క్స్ లాంటివి వచ్చినప్పుడు కూడా మరి మంటలు అంటుకోకుండా ఉంటాయి. కాబట్టి అలాంటి దుస్తులు ధరించి తప్పనిసరిగా అందరూ కూడా అంటే ఎల్డర్స్ సమక్షంలోనే ఈ దీపావళి క్రాకర్స్ కాల్చి మరి ఈ పండుగలు అందరి జీవితాల్లో కొత్త వెలుగులకు మరియు డివిజన్ ప్రజలకు ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మరియు ఆనందం ప్రడివిల్లాలని, కరోనా చీకట్లు పారదోలాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలు సాధ్యమైనంత వరకు
అంటే క్రాకర్స్ కాల్చిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సాధ్యమైనంత పొల్యూషన్ తగ్గించే విధంగా మరియు గ్రీన్ దీపావళి సెలబ్రేషన్ చేసుకునే విధంగా చేస్తూ మరియు పర్యావరణ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం 8 to 10 అనేటువంటి ఆ యొక్క చెప్పిన ప్రకారము సాధ్యమైనంత తక్కువ సమయం క్రాకర్స్ కాల్చి కొంత గ్రీన్ దీపావళిని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క రాగల రోజుల్లో ఆనందాలు సుఖ సంతోషాలు వెల్లువిరాలని ప్రజలకు ఈ సందర్భంగా మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక. జాంబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్పూర్ గ్రామంలో తాళం వేసిన 6 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.